ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే మిషనరీ జీవిత చరిత్ర డేవిడ్ బ్రెయినార్డ్. ఈ చరిత్ర సేవ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరూ వినవలసిన చరిత్ర. డేవిడ్ బ్రెయినార్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 1718వ సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన జన్మించాడు. చిన్న వయసు నుండి ఆత్మను గూర్చి, మరణానంతర జీవితం గురించి ఆలోచించేవాడు. తన హృదయంలో నిత్య సంతోషం ఉండాలని, మరణిస్తే పరలోకం చేరాలని ఆశించేవాడు. 9 సంవత్సరాలకే తన తండ్రిని, 14 సంవత్సరాల వయసులో తన తల్లిని పోగొట్టుకుని అనాథైన బ్రెయినార్డ్ ఎంతో కృంగిపోయాడు. కాని చెడు స్నేహములకు దూరముగా ఉండి, రహస్య ప్రార్థనలో, బైబిలు చదవడంలో ఎక్కువ సమయం గడపటం అలవాటు చేసుకున్నాడు. తన 21వ ఏట లోతైన వారుమనస్సు పొంది, తన స్వనీతిని బట్టి కాక దేవుని కృపవల్లనే రక్షించబడితినని చెబుతూ ఉండేవాడు. బ్రెయినార్డ్ మంచి ప్రార్థనాపరుడు, అత్యంత ప్రతిభావంతుడు. ప్రార్థనాపరుడైన బ్రెయినార్డ్ని కాపరిగా ఉండమని అనేక సంఘాలు ఆహ్వానించాయి. కాని తాను రెడ్ ఇండియన్స్కు యేసుక్రీస్తు ప్రేమను తెలియపరచాలని నిశ్చయించుకుని కీకా అరణ్యములో చొరబడి ప్రయాణము చేస్తూ ఎంతో ప్రయాసతో వారిని చేరుకున్నాడు. నరమాంసభక్షకులైన ఆ అనాగరికులను యేసువైపు త్రిప్పుటకు అమెరికా కీకారణ్యంలో ఏకైక విశ్వాసవీరుడిగా వెళ్లి రేయింబవళ్లు వారి కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ సువార్త ప్రకటించాలని పూనుకున్నాడు. తన భాష వారికి, వారి భాష తనకు తెలియకపోయినా దిగులుపడక ప్రార్థించేవాడు. అప్పుడు బ్రెయినార్డుకు త్రాగుబోతూ, విగ్రహారాధికుడైన ఒకడు అనువదించుటకు దొరికాడు. అతని సహాయంతో యేసుప్రేమను గురించి బోధించుచుండగా కొన్ని దినములలోనే ఆ త్రాగుబోతూ తాను పాపినని పశ్చాత్తాపపడి మార్పు చెందాడు. ఆ తరువాత అనేకులు క్రీస్తు ప్రేమను గుర్తించి దేవునివైపు తిరిగారు. వారి క్రూర స్వభావములను, నీచాతి నీచమైన కార్యములను విడిచిపెట్టి యేసుప్రభువును నమ్ముకున్నారు. డేవిడ్ బ్రెయినార్డ్ కీకా అరణ్యంలో నివసిస్తూ ఒక్క రొట్టెముక్క కోసము 10 నుండి 15 మైళ్లు గుర్రంపై ప్రయాణం చేయవలసి వచ్చేది. అనేకసార్లు ఆ రొట్టెకు బూజుపట్టి గట్టిపడిపోయి ఉండేది. క్రీస్తు కొరకు ప్రయాసపడుతూ శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకున్న బ్రెయినార్డ్ అటువంటి రొట్టెలతో గడుపుతూ, గుంటలలో మురికినీరు త్రాగుతూ, చిన్న బల్ల చెక్కపై గడ్డిపరుచుకుని పడుకునేవాడు. అచ్చట తనను అర్థం చేసుకునే స్నేహితులు, బలపరిచే మిత్రులు లేనందున కొన్నిసార్లు ఎంతో కృంగిపోయేవాడు. కాని దేవుని సన్నిధిలో ఆనందం ఉంది అని తన సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు. ఇలాంటి శ్రమల మధ్యలో ఆయన చేసిన పరిచర్య ఫలించెను. అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. తన డైరీలో ఆత్మల కొరకు తాను పడిన వేదన, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలు, దేవుడు చేసిన అద్భుతముల గురించిన అనేక సంగతులను వ్రాసి ఉంచుకున్నాడు. అవి చదివిన వారికి ఈనాటికి ఆయన సేవాజీవితము సవాలుగా ఉన్నది. ఈయన సేవ యుద్ధంలాంటిది. సాతాను ఉచ్చుల్లో ఉన్న మనుష్యులను విడిపించుటకు ప్రాణాలు లెక్కచేయక యుద్ధవీరుడిలా పోరాడిన ఈయన మాటలలో, చేతలలో బహిరంగంగానూ వ్యక్తిగతంగానూ రాత్రింబవళ్లు ఆత్మల సంపాదనకు ప్రయాసపడ్డాడు. జొనాథన్ ఎడ్వర్డ్స్ గారు ఆయన గూర్చి ఇలా అన్నాడు: విజయవంతమైన సేవలు ఆశించే వ్యక్తులకు ఆయన మార్గదర్శి. యుద్ధభూమిలో విజయం కోసం పోరాడే యోధుడిలా ఆయన పోరాడాడు. గొప్ప బహుమానాన్ని అందుకోవడానికి సాయశక్తులా పరిగెద్దే ఓ పందగాడిలా ఆయన పరుగెత్తాడు. క్రీస్తు కోసం, ఆత్మల కోసం తపించిపోయి ఆయన చేసిన కృషి, ప్రయాసలు ఇంతా అంతా అని చెప్పలేము. సుఖమనేది ఎరుగడు. ఎప్పుడూ ఏదో ఒక అపాయానికి గురవుతూనే ఉండేవాడు. వేళకు భోజనముండదు. సరైన ఆహారం దొరకడం కూడా గగనమయ్యేది. ఇన్ని ఇబ్బందులకు లోనై పశువుకన్నా హీనంగా బ్రతుకుతున్న ఈయన ఏనాడూ మిషనరీ పని వదిలిపెట్టిపోవాలనే యోచన అతనికి కలగలేదు. అయినప్పటికీ గాలి పీల్చడం ఎంత సులభమో అతనికి ప్రార్థన చేయడమూ అంతే. ఆయన ఆశయమంతా కూడా తను ఎవరి వద్దకైతే పంపబడ్డాడో వాళ్లు క్రీస్తు రూపంలోనికి మార్చబడాలి అని పట్టువిడువని ప్రార్థనాపరుడైన యాకోబుకు వారసుడిలా పట్టువిడువకుండా అనేక రాత్రులు ప్రార్థనలో పోరాడిన మహనీయుడు డేవిడ్ బ్రెయినార్డ్. అయితే బ్రెయినార్డ్ 29 సంవత్సరాలు జీవించి చేసిన సేవ 4 సంవత్సరాలే అయినా 70 సంవత్సరాలు జీవించి చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేశాడని అంచనా వేయబడినది. డేవిడ్ బ్రెయినార్డ్, నేను ఎంత బలహీనుడనైనా, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా, నా మరణం వరకు అనేకులను ప్రభు దగ్గరకు నడిపించగలిగితే అదే నాకు 10,000 అని తన డైరీలో రాసుకున్నాడు. తన ఆరోగ్యం కన్నా అన్యజనుల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చి శరీర ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల బలహీనుడైన బ్రెయినార్డ్ వ్యాధిగ్రస్తుడయ్యాడు. అయినను ఆత్మలను రక్షించారనే భారంతో పరిచర్యను కొనసాగించాడు. అయినను నేను దేవుని కోసం ఎక్కువ సేవ చెయ్యలేకపోతినని, నాకు 1000 ఆత్మలు ఉన్నచో వాటిని దేవునికై సమర్పించి ఉందును అని విలపించాడు.
చివరికి 1947 అక్టోబర్ 9వ రోజు అనగా శుక్రవారం నాడు సరిగ్గా సూర్యుడు ఉదయించే వేళకు యేసు వచ్చెను. ఆయన ఆలస్యము చెయ్యడు. నేను త్వరలో మహిమలో ఉందును, దేవదూతలతో కలసి దేవుని మహిమపరుస్తును అని పలుకుతూ ప్రభువు సన్నిధానానికి వెళ్ళిపోయాడు.